నమస్కారం. మంగళదీప్ ప్యూర్ అగరబత్తీస్ గోపురం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు గోపురంలో సాంప్రదాయాలు చెప్పుకునే ముందుగా అర్చనలో శ్రీకృష్ణుని స్మరించుకుందాం. కృష్ణం వందే జగద్గురుం 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 వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం. అతసీ పుష్పసంకాసం హారనూపురశోభితం రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం. సత్సంతానం కోసం పుత్రద ఏకాదశి వ్రతం ఏ విధంగా చేయాలి? రేపు మనకి శ్రావణ శుద్ధ ఏకాదశి. శ్రావణ శుద్ధ ఏకాదశికి పుత్రద ఏకాదశి అనేటువంటి పేరుంది. మనకి ఈ సంవత్సరంలో వచ్చేటువంటి ప్రతి ఏకాదశికి ఒక్కో ప్రత్యేకత ఉంది. దానిలో విశేషంగా శ్రావణ శుద్ధ ఏకాదశిని, పుష్యశుద్ధ ఏకాదశిని పుత్రద ఏకాదశి అంటారు. పుత్రద ఏకాదశి అనేటువంటి పేరు దీనికి ఎందుకు వచ్చిందంటే, పూర్వం మహిజిత్తు అనేటువంటి ఒక వ్యక్తి సంతానం లేకుండా బాధపడుతూ ఉన్నట్ట. అతను కొంతమంది ఋషులని సంప్రదించటం వలన శ్రావణ శుద్ధ ఏకాదశి మొదలుకొని ఒక సంవత్సర కాలం నియమనిష్టలతో ఏకాదశి వ్రతం చేస్తే సత్సంతానం కలుగుతుంది అనేటువంటి విషయాన్ని చెప్పారుట. ఆ మహిజిత్తు అతని భార్యతో కలిసి శ్రావణ శుద్ధ ఏకాదశి మొదలుకొని ఒక సంవత్సర కాలం నియమనిష్టలతో ఏకాదశి వ్రతాన్ని చేశాట. తత్ఫలితంగా ఆయనకి సత్సంతానం కలిగిందిట. ఇక్కడ మనం సత్సంతానం అని చెప్పుకుంటూ ఉన్నాం. ఎవరికైనా సహజంగానే వివాహం జరిగిన తర్వాత గర్భం దాల్చి సంతానం కలిగితే ఆ సంతానం ఆధాన లగ్నాన్ని అనుసరించి మంచిది కావచ్చు, చెడ్డది కూడా కావచ్చు. వాళ్ళు పెరిగిన తర్వాత, వాళ్ళు పుట్టిన తర్వాత వాళ్ళ జాతకాన్ని అనుసరించి వాళ్ళు ఏ విధంగా ఉంటారు అనేది నిర్ణయించవచ్చు. కానీ ఎవరికైనా దోషాల వలన కానీ, శరీరంలోని రుగ్మతల వలన కానీ, లేదా శాపాల వలన కానీ సంతానం కలగకుండా ఉండి ఏ విధంగా నియమనిష్టలతో ఏకాదశి వ్రతాన్ని చేసి పరిహారాలు చేసుకుని భగవద్ అనుగ్రహం వలన సంతానాన్ని పొందితే అది సత్సంతానం అవుతుంది. ఎలాంటి సత్సంతానం? సత్సంతానం అని దేనికి పేరు? ఎవరైనా పుట్టిన తరువాత గృహస్థాశ్రమాన్ని స్వీకరించినప్పుడు వాళ్ళకు ఉండేటువంటి ధర్మాలు, గృహస్థాశ్రమ ధర్మాలు ఏమిటి? 3 రకాల కూడా దోషాల్ని వాళ్ళు పరిహారం చేసుకోవాలి. 3 రకాల రుణాల్ని తీర్చుకోవాలి. రుణత్రయాల్ని తీర్చుకోవాలి అంటారు. ఋషి రుణం, పితృరుణం, దేవరుణం అనేటువంటివి తీర్చుకోవాలి. అలాంటివన్నీ కూడా చేసేటువంటి వాళ్ళు సత్సంతానం అనిపించుకోబడతారు. అంటే ఒక వ్యక్తి పుట్టిన తర్వాత తన ధర్మాన్ని తను నెరవేరుస్తూ
తల్లిదండ్రులను, కుటుంబాన్ని, కుటుంబ వ్యక్తుల్ని, తన భార్యని, పిల్లలని, తన మీద ఆధారపడినటువంటి వాళ్ళని, గృహస్థుగా అతని మీద ఆధారపడినటువంటి వాళ్ళని, అతని వర్గాన్ని, అతని సమాజాన్ని, అతని దేశాన్ని రక్షించుకోగలగాలి, ధర్మంగా నడవగలగాలి, పేరు ప్రతిష్టల్ని పొందగలగాలి. అప్పుడు మాత్రమే అతను నిజమైన మంచి వ్యక్తిగా రాణించగలుగుతాడు, కీర్తి ప్రతిష్టలు పొందగలుగుతాడు. భగవద్ అనుగ్రహం వలన కలిగినటువంటి సంతానం అలాంటి సత్సంతానం అవుతుంది. ఎంతో అద్భుతంగా ఉంది. దోషం వలనో, శాపం వలనో, లేదా ఇంకేదైనా కారణం వలన ఇంతకాలం సంతానం కలిగి ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు వీళ్ళకు అత్యంత అద్భుతమైనటువంటి అవకాశం ఏమిటంటే నారాయణుణ్ణి సేవించటం. నారాయణమూర్తిని సేవించటం వలన సకల శాపాలు పరిహారం అవుతాయి అనేటువంటి విషయాన్ని చెప్తారు. అందుకని నారాయణమూర్తిని సేవించాలి అంటారు. ఏకాదశి వ్రతం చేయటం వలన అనేక దోషాలు పోతాయి అని చెప్తారు. అయితే రేపు పుత్రద ఏకాదశి. అయితే ఇక్కడ చిన్న తిరకాసు ఉంది. ఒకటి ఏమిటంటే ఇప్పుడు వినగానే వెంటనే రేపటి నుంచే మొదలు పెట్టాలి అనుకునే వాళ్ళకి చిన్న సమస్య ఏమిటంటే గురు మౌఢ్యం ఉంది. కాబట్టి అలా కొత్తగా మొదలుపెట్టేవాళ్ళు రేపు కాకుండా ఇప్పుడు శ్రద్ధగా విని పుష్యమాసంలో వచ్చేటువంటి ఏకాదశి నుంచి ప్రారంభం చేయండి. అయితే ఇప్పటికే కొన్ని రోజులు చేసామండి, మానేసామండి, లేదా ఏకాదశి ప్రతిసారి ఉంటూ ఉన్నామండి అనుకునేటువంటి వాళ్ళు మాత్రం చేయవచ్చు. కొత్తగా మొట్టమొదటిసారిగా ఏకాదశి వ్రతాన్ని మాత్రం రేపు ప్రారంభించకండి. అయితే ఈ ఏకాదశి వ్రతాన్ని ఏ విధంగా చేయాలి? పుత్రద ఏకాదశి అనుకుంటున్నాం కాబట్టి సంతానం అనేటువంటిది దంపతులు ఇద్దరికీ కదా. అందుకని దంపతులు ఇద్దరూ కూడా ఈ వ్రతాన్ని చేయాలి. కొంతమంది వచ్చి మా వారికి నమ్మకం లేదని, కొంతమంది వచ్చి మా ఆవిడికి నమ్మకం లేదని చెప్తూ ఉంటారు. సంతానం అనేటువంటిది దంపతులు ఇద్దరికీ సమభాగం ఉంటుంది. ఇద్దరు తల్లిదండ్రులు అవుతారు కాబట్టి ఇద్దరు భక్తి శ్రద్ధలతో చేయాలి. ఈవేళ దశమి కాబట్టి ఈరోజు సంకల్పం చేసుకోవాలి. ఈరోజు సంకల్పం చేసుకుని ఈరోజు ఏకభుక్తం చేసి రాత్రి పూట భోజనం చేయకుండా ఉండి రేపు ఉదయాన్నే తలస్నానం చేసి లక్ష్మీనారాయణులని తులసి దళాలతో అర్చన చేసి సంతాన గోపాలస్వామి మంత్రాన్ని జపించి గర్భరక్షాంబికా మంత్రాన్ని జపించి సాయంత్రం పూట స్నానం చేసి దీపారాధన చేసి వీలైతే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకోవడమో కథను చదువుకోవడమో చెయ్యాలి తప్ప చేసిన తర్వాత చేశాం కదా అని ప్రసాదం మాత్రం తినకూడదు. అంటే ప్రసాదం ఉల్లంఘన చేయమని ఇక్కడ అర్థం కాదు. మీరు రవ్వతో కానీ గోధుమతో కానీ చేసినటువంటి పదార్థాన్ని కళ్ళకద్దుకుని పక్కన పెట్టి ద్వాదశి రోజు భోజనంతో తినండి. ప్రసాదం ఏదైనా ప్రసాదమే కాబట్టి మీరు కొట్టినటువంటి టెంకాయలోని కొబ్బరి ముక్కనో లేదా ఏ అరటిపండునో పండునో ఫలాన్నో మాత్రం మీరు స్వీకరించవచ్చు. అది కూడా నారాయణమూర్తి ప్రసాదమే. ఆ విధంగా రాత్రంతా కూడా వీలైనంత వరకు జాగరణ చేసి మరునాడు తెల్లవారి ద్వాదశి ఘడియలు పోకుండానే పాలన చేసి లక్ష్మీనారాయణులకి తులసి దళాలతో అర్చన చేసి అప్పుడు భోజనం చేయాలి. ద్వాదశి ఘడియలు పోకుండా ఎవరికైనా భోజనం పెట్టి భోజనం చేయాలి, లేదా ఎక్కడైనా అన్నదానానికి ఏర్పాటు చేసుకుని భోజనం చేయాలి. ఈ 3 రోజులు కూడా నియమనిష్టలు పాటించాలి. అలా చేసేటువంటి వాళ్ళు 1 సంవత్సర కాలం చేయటం వలన సత్సంతానం కలుగుతుంది అని మనకి ఆధ్యాత్మిక గ్రంథాల్లో కనిపిస్తోంది. అలా కలిగిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ ఏకాదశికి పుత్రద ఏకాదశి అనేటువంటి పేరు వచ్చింది అని చెప్తారు. శ్రావణ మంగళవారం వ్రతం వలన సర్పదోషాలు పోతాయా? ఇదేదో కొత్తగా వినపడుతుంది అనుకోకండి. ఈవేళ శ్రావణ మంగళవారం, 2వ మంగళవారం. చాలామంది వ్రతం చేసి ఉంటారు. ఇదివరకే పెద్దవాళ్ళు చాలామంది వ్రతం చేసి ఉంటారు. ఇప్పుడు కొత్తగా మొదలుపెట్టినటువంటి వాళ్ళు కూడా 2వ వారం వ్రతం చేసి ఉంటారు. అయితే ఈ మంగళవారం వ్రతం వలన దోషాలు, సర్పదోషాలు కూడా పోతాయా అని అందరికీ ఆశ్చర్యం వేస్తుంది. నిజానికి జాతకంలో స్త్రీలకి ఎవరికైనా సౌభాగ్య దోషాలు ఉంటే వైధవ్యం ఏర్పడుతుంది అంటారు. వారి వారి జాతకాల్లో ఎవరికైనా ఆ విధంగా పాపగ్రహాల వలన కానీ కుజుడి వలన కానీ అష్టమంలోనూ సప్తమంలోనూ పాపగ్రహాలు ఉండటం వలన వైధవ్య దోషాలు ఏర్పడుతూ ఉంటాయి. అంతేకాకుండా పురుషులకి కూడా కొన్ని దోషాలు ఉంటూ ఉంటాయి, సర్పదోషాలు ఉంటూ ఉంటాయి. అలా ఉండటం వలన కూడా వాళ్ళకి ఏదైనా హాని జరిగినా కూడా స్త్రీలకి వైధవ్యం లభిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఈ దోషాలు పోవటానికి ఏం చెయ్యాలి? అసలు నిజానికి శ్రావణ మంగళవారం వ్రతం ఎందుకు చేస్తారు? 2 వారాల నుంచి చేస్తున్నారు, వాయనాలను ఇస్తున్నారు, కథ వింటున్నారు,
కాటుక పడుతున్నారు, కాటుక పెట్టుకుంటున్నారు, అవన్నీ బాగానే ఉన్నాయి. కానీ నిజానికి వీటిలో ఉండేటువంటి అంతరార్థాలు ఏమిటి, మనం ఆ రోజు ఏం చెయ్యాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. శ్రావణ మంగళవారం కథలో ఏముంది మీరంతా విన్నారు కదా. ఎప్పుడైతే ఆ దేశపు రాజు తనకి పిల్లలు లేరని చెప్పి రోజు కూడా బాధపడుతూ ఉంటాడు, ఇంటికి ఈశ్వరుడే మారు రూపంలో భిక్షువుగా వచ్చి భిక్ష అడుగుతూ ఉంటాడు. రోజు భిక్ష తెచ్చే సమయానికి ఆ భిక్ష స్వీకరించకుండా వెళ్ళిపోతూ ఉంటాడు మారు రూపంలో ఉన్నటువంటి శివుడు. ఎందుకు నేను వేసేటువంటి భిక్షను నువ్వు స్వీకరించట్లేదు అంటే, నీకు అపుత్రస్య గతిర్నాస్తి అంటారు, నీకు సంతానం లేదు కాబట్టి నేను భిక్షను స్వీకరించటం లేదు అంటారు. మరి అలాంటప్పుడు నా ఇంటికి భిక్షకెందుకు వచ్చావు, నన్ను ఎందుకు అడుగుతున్నావు అంటే, నిన్ను తరింప చేయడం కోసం అని చెప్పేసి, లోకులకు ఏం చేస్తే ఏం లభిస్తుందో తెలియచేయటానికి అని. అయితే నన్ను ఏం చేయమంటావంటే, ఇక్కడి నుంచి నీ గుర్రాన్ని ఎక్కి వెళ్ళు, అది ఎక్కడ ఆగుతుందో దానికి ఉత్తర దిక్కున ఒక భవానీ దేవాలయం ఉంటుంది, అక్కడ అమ్మవారిని నువ్వు అర్చించు, ఆమె అనుగ్రహం వలన నీకు సంతానం కలుగుతుంది అని చెప్పి వెళ్ళిపోతాడు మారు రూపంలో ఉండేటువంటి ఈశ్వరుడు. ఆ రాజు వెంటనే తన దగ్గర ఉండేటువంటి గుర్రాన్ని తీసుకుని అధిరోహించి అటువైపుగా వెళ్తాడు. అది ఆగిన దగ్గర ఉత్తర దిక్కుగా చూస్తే అమ్మవారి దేవాలయం ఉంటుంది. అక్కడ కఠోర దీక్షతో తపస్సు చేస్తాడు. అమ్మవారు అనుగ్రహించే ప్రత్యక్షం అవుతుంది. నీకేం కావాలి అంటుంది. నాకు సత్సంతానం కావాలి అంటాడు. అంటే నీకు వైధవ్య దోషాలు ఉండేటువంటి ఆడపిల్ల కావాలా, అర్థాయుష్ ఉండేటువంటి అబ్బాయి కావాలా అని అమ్మవారు అడుగుతుంది. ఇందులో ఏదో ఆంతర్యం ఉంది అనుకుంటాడు. అయినా నాకు ఉత్తర కర్మలు చేయటానికి నాకు సంతానం, మగ సంతానమే కావాలి అని కోరతాడు. అయితే తథాస్తుని పక్కనే ఉండేటువంటి గణపతి దేవాలయం పైన ఒక మామిడి పళ్ళ వృక్షం ఉంది. అది నీకు అందదు కాబట్టి నువ్వు గణపతి బొజ్జ మీద కాలు పెట్టి పైన ఉన్న ఒకే ఒక ఫలాన్ని కోసుకోమంటాడు. అప్పుడు ఏం చేస్తాడు, ఇతను వెళ్ళి గణపతి బొజ్జ మీద కాలు పెట్టి అందినన్ని పళ్ళు కోసుకుంటాడు. కోసుకోగానే గణపతి శపిస్తాడు. నీకు అమ్మవారు ఏమని చెప్పింది, ఒకే ఒక ఫలాన్ని కోసుకోమంది. దురాశకి వెళ్ళి మొత్తం పండ్లను కోసే ప్రయత్నం చేశావు కాబట్టి నీకు అల్పాయుష్కుడైనటువంటి కొడుకు పుడతాడని చెప్పేసి శపిస్తాడు. ఇక్కడ అమ్మవారు చెప్పింది ఏమిటి, అల్పాయుష్కుడైన పుత్ర సంతానం కావాలా, వైధవ్య దోషాలు ఉండేటువంటి అమ్మాయి కావాలా అని. అమ్మవారు కూడా ఒక రకంగా అల్పాయుష్కుడైనటువంటి సంతానాన్ని ప్రసాదించింది. ఇక్కడ గణపతి కూడా శపించాడు. ఏం చేయాలో అతనికి తోచదు. వెళ్ళిపోతాడు. కొంతకాలానికి అతనికి సంతానం కలుగుతుంది. ఆ తర్వాత జాతకాన్ని పరిశీలిస్తారు, చూసి ఇందులో భగవంతుడు నీకు ఏదో ఒకటి గూఢార్థంతో చెప్పాడు. భగవత్ ప్రసాదం వల్ల వచ్చినటువంటి సంతానానికి ఎప్పుడు కూడా హాని కలగదు. ఇతని జాతకాన్ని చూస్తే అపమృత్యు దోషాలు ఉన్నటువంటి మాట నిజమే, కానీ సౌభాగ్యం ఉన్నటువంటి స్త్రీని ఇచ్చి ఇతనికి పెళ్లి చేస్తే ఆవిడకు ఉండేటువంటి సౌభాగ్య యోగం వలన ఇతనికి ఉండేటువంటి అపమృత్యు దోషాలు తొలగే అవకాశం ఉందని చెప్పేసి పండితులు చెప్తారు. అప్పుడు ఏం చేస్తారు, ఇతనికి 16 ఏళ్ళు రాగానే మేనమామను తోడిచ్చి కాశీయాత్రకు పంపిస్తారు, ముందు విశ్వేశ్వర దర్శనం చేసుకోమని. దారిలో ఒక అమ్మాయితో మేనమామ చెప్పటం వలన ఇతనికి వివాహం జరుగుతుంది. కొన్ని అనూహ్యమైనటువంటి పరిస్థితుల్లో అతనికి వివాహం జరుగుతుంది. వివాహం జరిగిన తర్వాత మొదటి రోజు ఆ అమ్మాయికి పెళ్లి కూతురికి కలలో మంగళగౌరీదేవి కనిపిస్తుంది. నీ భర్తకి సర్పగండం ఉంది, అతన్ని ఈ రోజు మీ గదిలోకి వచ్చినటువంటి సర్పం కాటేయబోతోంది, కానీ నేను నిన్ను అనుగ్రహిస్తున్నాను కాబట్టి అలాంటి దోషం నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంది. మీ గదిలో పాలు పోసినటువంటి ఒక కుండని పెట్టు, ఆ పాము వచ్చిన తర్వాత నా మాయ వలన ఆ పాము ఆ కుండలోకి వెళుతుంది పాలు తాగటానికి, అప్పుడు దాని మీద నువ్వు వాసన కట్టేసేయి, ఆ పాము బయటికి రాకుండా ఉంటుంది అని చెప్పేసి ఆదేశిస్తుంది. అప్పుడు ఆ అమ్మాయి అదే విధంగా చేస్తుంది. ఆ రాత్రి సర్పం వస్తుంది, ఆ కుండలోకి వెడుతుంది, ఆవిడ వాసన కట్టేస్తుంది, సర్పాన్ని అందులో బంధించేస్తుంది. మరుసటి రోజు అతను మళ్ళీ కాశీయాత్ర కోసమని మేనమామతో వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఏమిటి అమ్మవారి మహిమ, ఒక సర్పం వచ్చింది అని దాన్ని కుండను తీసి చూస్తే అందులో ఒక పూలమాల ఉంటుంది. ఈ అమ్మాయికి మంగళగౌరి అమ్మవారి అనుగ్రహం వలన ఈవిడ భర్తకి ఉండేటువంటి సర్పగండం తప్పిపోయింది అని చెప్పేసి అందరూ ఆశ్చర్యపోతారు.
ఆ తర్వాత అతను తీర్థయాత్ర చేసి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరు దంపతులు సంతోషంగా అత్తమామల దగ్గరికి వెడతారు. ఎలా గండం తప్పింది అంటే ఈ అమ్మాయి పూజ చేయటం వలన, అమ్మవారి అనుగ్రహం వలన తన కొడుకు ఉండేటువంటి అపమృత్యు దోషము, సర్పగండం తప్పిపోయాయి అని చెప్పేసి అందరూ ఆనందిస్తారు. అందుకని ఏం చెప్తారంటే ప్రతి స్త్రీ కూడా అలాంటి భక్తి శ్రద్ధలతో మంగళగౌరి వ్రతం చేయాలని, మంగళగౌరి వ్రతం చేయటం వలన, అమ్మవారి అనుగ్రహం వలన తప్పనిసరిగా భర్తకి ఉండేటువంటి సర్పగండాలు తొలగిపోతాయి అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతోంది. మంగళవారం రోజు ఈ పూజ ప్రత్యేకంగా ఎందుకు చేస్తున్నారు అంటే మంగళుడి వలన ఉండేటువంటి దోషాలు పోవడం కోసం అని చెప్పేసి చేస్తున్నారు. మంగళుడు అంటే ఎవరు? కుజుడిగా మనం చెప్పుకుంటాం. కుజ దోషాలు ఉండటం వలన వైధవ్య దోషాలు ఏర్పడుతూ ఉంటాయి. అందుకని ఆ దోషం పోవడం కోసం అని చెప్పేసి స్త్రీలంతా కూడా మంగళగౌరీ వ్రతాన్ని చేస్తూ ఉంటారు. అందుకని ఏదో ఒక రూపంలో భర్తకి అపమృత్యు దోషాలు ఉన్నా, సర్పగండాలు ఉన్నా, స్త్రీల జాతకాల్లో ఏవైనా వైధవ్య దోషాలు ఉన్నా అవి తొలగిపోవడం కోసం అత్యంత భక్తి శ్రద్ధలతో, నమ్మకంతో ఎవరు ఈ మంగళగౌరీ వ్రతాన్ని చేస్తారో వాళ్ళకి సౌభాగ్యం ఉంటుంది, వాళ్ళ భర్తకి ఉండేటువంటి గండాలు తప్పిపోయేటువంటి అవకాశం ఏర్పడుతుంది అని మనకి ఈ కథలో కనిపిస్తోంది. అందుకని మంగళగౌరీ వ్రతం చేసేటువంటి వాళ్ళు ఏదో వ్రతం చేస్తున్నాము, జ్యోతులు వెలిగించాము, కాటుక పడుతున్నాము, వాయినాలు ఇంతమందికి ఇవ్వాలా, ఇదేం ఆచారము, అత్తింట్లో లేదు పుట్టింట్లో ఉంది, కొంతమంది మాకు ఆనవాయితీ లేదు, ఇలా రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటారు. ఏది ఏమైనా భక్తి శ్రద్ధలతో మీరు మంగళగౌరిని పూజించటం వలన సౌభాగ్యం లభిస్తుంది అనే విషయాన్ని తెలుసుకోవాలి. అంతేకాదు 5 ఏళ్ళు అయిపోయింది, ఇక మాకు ఆ వ్రతం అయిపోయింది అని చెప్పేసి మిన్నకుంటారు కొంతమంది. ఇక ఆ తర్వాత పూజ చేయటం మానేస్తారు, స్నానం చేయకుండా భోజనం చేసేస్తూ ఉంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక 5 సంవత్సరాలు వ్రతం అనేటువంటిది అంటే నియమనిష్టలతో చేయాలి. వ్రతం అనేటువంటిది తర్వాత చేయటం కుదరదేమో అనే దానికి ఒక 5 సంవత్సరాల వ్రతం అని దీనికి పెట్టారు. పెళ్ళైంది మొదలు ఒక 5 సంవత్సరాలు. ప్రతి సంవత్సరం కొంతమందికి వీలు కాకపోవచ్చు. ఒక్కొక్కసారి వీళ్ళకి గర్భిణీ రావటమో, ప్రసవం అవ్వటమో, అనారోగ్యం ఉండటమో, విదేశాలకు వెళ్ళటమో, ఏదో మైల రావడమో ఇలాంటివి ఏవైనా వస్తూ ఉంటాయి. అలా వచ్చినప్పుడు ఆ సంవత్సరం కూడా పడిపోతూ ఉంటుంది. మొత్తం మీద 5 సంవత్సరాలు పూర్తి చేయాలి. 5 సంవత్సరాలు పూర్తి చేసిన తర్వాత మళ్ళీ దీనికి ఉద్యాపన ఉంటుంది. కొత్త దంపతులకి, ఆ రోజే పెళ్ళైనటువంటి కొత్త దంపతులకి వాయనం ఇచ్చుకోవడం, విధి విధానాలు కూడా మనకి మంగళగౌరి ఉద్యాపనలో కనిపిస్తూ ఉంటాయి. అయితే 5 సంవత్సరాలు వ్రతం చేయగానే సరిపోలేదు. అమ్మవారిని సౌభాగ్యం కావాలని ప్రతి సంవత్సరము కోరాలి, ప్రతి మంగళవారం కోరాలి. కేవలం శ్రావణ మంగళవారం మాత్రమే కాదు, గౌరీదేవిని నిత్యం పూజిస్తూ ఉండాలి. అయితే మంగళగౌరి అని ఈవిడికి పేరు రావడం కోసం ఈవిడికే మంగళ చండీ అనేటువంటి పేరు కూడా ఉంది. ఎవరెవరికి అలాంటి దోషాలు ఉంటాయో వాళ్ళందరూ కూడా మంగళ చండీని కొలవాలి అని చెప్తూ ఉంటారు. ఆ చండీ స్తవాన్ని కూడా వాళ్ళు తప్పనిసరిగా శ్రావణ మంగళవారం రోజు చేస్తే మహావిశేషం. చాలామంది కథ చెప్పుకుని అక్షతలు వేసుకుని తోరాలు కట్టుకుంటారు. వాయనాలు ఇచ్చేయడంతో ఈ సంవత్సరానికి ఈ వ్రతం అయిపోయిందబ్బా, అబ్బా ఎంత పెద్ద పని చేసేసాము, అలసట తీరింది, ఒక పని అయిపోయింది అనుకుంటూ ఉంటారు. విసుగుతోనూ మొక్కుబడిగా కాకుండా భక్తి శ్రద్ధలతో మంగళగౌరీ వ్రతాన్ని చేయండి. 5 సంవత్సరాలు అయిపోయినా సరే ప్రతి సంవత్సరం కూడా ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి మంగళవారాల్ని భక్తి శ్రద్ధలతో మంగళగౌరిని కొలవండి. ప్రతి మంగళవారం కూడా గౌరీదేవి పూజ చేస్తూ ఉండండి. నిత్యము గౌరీదేవిని స్మరణ చేస్తూ ఉండండి. ఎప్పుడు కూడా ఎవరికైనా తాంబూలాలు ఇచ్చినప్పుడు, పళ్ళు ఇచ్చినప్పుడు, బొట్టు పెట్టినప్పుడు ఆ మంగళ గౌరీదేవి మీ దగ్గరికి వచ్చింది అనేటువంటి భావనతో సర్వమంగళ మంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే అనేటువంటి మంత్రాన్ని జపిస్తూ స్మరిస్తూ ఆ తాంబూలాలు ఇస్తూ ఉండండి. అమ్మవారికి ఇచ్చినట్టుగా భావిస్తూ ఉండండి. తప్పకుండా మీకు సౌభాగ్యం ఉంటుంది. ఎలాంటి దోషాలున్నా కూడా పరిహారం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని వ్రతాలు అనేటువంటివి మొక్కుబడిగా అత్తవారింటి వాళ్ళు పెట్టారు, పుట్టింటి వాళ్ళు పెట్టారు, ఏదో హడావిడిగా చెయ్యాలి అనేటువంటిది కాకుండా మీకు ఎంత హడావిడి ఉన్నా వీలైనంతలో ఎంత సూక్ష్మంగా చేసినా విధి విధానాలు పూర్తిగా పాటించలేకపోయినా నమ్మకము, భక్తి, శ్రద్ధ అనేటువంటివి పోగొట్టుకోకుండా ఈ వ్రతాన్ని చేస్తూ ఉండండి. మంగళగౌరిని సదా స్మరిస్తూ ఉండండి. సౌభాగ్యం లభిస్తుంది. దేవకేసుత గోవింద వాసుదేవ జగత్పతే
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః. ఇది సంతాన గోపాలస్వామి మంత్రము. రేపు పుత్రద ఏకాదశి ఎవరెవరు చేయాలి అని అనుకుంటూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఏకాదశి వ్రతం చేసి నారాయణమూర్తిని, ఆ సంతాన గోపాలస్వామిని ఈ మంత్రంతో జపించాలి, ఈ మంత్రం చేస్తూ స్మరించాలి. అలా చేయటం వలన సత్సంతానం కలుగుతుంది అనే విషయం చెప్తారు. గోపురంపై మీ అమూల్యమైన సలహాలు మాకు తెలపండి. మా చిరునామా గోపురం, కేర్ ఆఫ్ జీ తెలుగు, పోస్ట్ బాక్స్ నెంబరు 102, ఖైరతాబాద్, హైదరాబాద్ 5,04,000. మా ఇమెయిల్ ఐడి gopuram.gtelugu@gmail.com. చూసారు కదా, ఇది ఇవాల్టి మంగళదీప్ ప్యూర్ అగరబత్తీస్ గోపురం కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.